రాజధాని ఉందని పేరు, కానీ విజయవాడ అతివేగంగా అభివృద్ధి చెందిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఈ వసతుల్లో కానీ, ఈ ఏదైనా హోటల్స్ కానీ ఏ విషయంలో చూసుకున్నా కూడా విజయవాడ చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉంది. సో మన గుంటూరు నగరానికి మనం ఎక్కడెక్కడ సెట్ బ్యాక్స్ ఉన్నాయి, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేం చేసుకుంటే మన గుంటూరు నగరాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్ళొచ్చు అన్న దాని మీద మా నారెట్కో నుంచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశాం సార్. మీ ముందు దాన్ని మన గద్దె తిరుపతిరావు గారు డీటెయిల్డ్గా ప్రజెంట్ చేస్తారండి. ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు శ్రీ గద్దె తిరుపతిరావు గారు. ముందుగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు, మనందరికీ తలలో నాలుకలాగా ఉండి మన నిర్మాణ రంగానికి, స్థిరాస్తి రంగానికి గడచినటువంటి 2014-19 సంవత్సరంలో కూడా ఎన్నో రకాలుగా మన యొక్క నియమ నిబంధనల్లో కానివ్వండి, వాటిని సులభతరం చేయడంలో కానివ్వండి, ఎన్నో రకాలుగా ఆయన ఒక మంత్రిలా కాకుండా మనతో ఎన్నోసార్లు చర్చించి వారు తీసుకునేటువంటి నిర్ణయాలని లోపభూయిష్టాలు ఏమన్నా ఉన్నా కానీ సమయంతో సంబంధం లేకుండా ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినటువంటి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా మన సీనియర్ శాసనసభ్యులు అమరావతి నిర్మాణానికి కానీ, పూలింగ్లో కానీ ఎంతో కష్టపడి రైతులను ఒప్పించి ఆ భూసేకరణ చేయడానికి ఎన్నో రకాల కష్టాలకు వచ్చినటువంటి మిత్రులు శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా మనకి ఒక జిల్లా కలెక్టర్ గాను మరియు పంచాయతీరాజ్ కమిషనర్ గాను చేసి ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూర్ల రామాంజనేయులు గారికి, అదేవిధంగా సోదర సమానురాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి కాంక్షతో సామాజికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాధవి గారికి, అదేవిధంగా మిత్రుడు సోదరుడు అయినటువంటి యువకుడు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం ప్రాపర్టీ షో బ్రోచర్ రిలీజుకు సంబంధించింది పెట్టుకున్నాం. అయినప్పటికీ గుంటూరు నగరం అభివృద్ధి కూడా కావాలి అనేటువంటి ఆలోచనతో ఎక్కువ సమయాన్ని దీనికే కేటాయిద్దాం. ప్రజాప్రతినిధులందరూ ఒకే చోట సమావేశమయ్యారు. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా మన దగ్గరకు వచ్చారు, వారి యొక్క విలువైన సమయాన్ని మనకి కేటాయించారు. కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి అవసరాలు, వాటి వలన నగర పౌరులకి, నిర్మాణ రంగానికి, స్థిరాస్తి రంగానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మనకి. అందుకని చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషను చేయాలని మన అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు మనం దీన్ని ప్రారంభించదలుచుకున్నాం. ముందుగా మన గుంటూరు నగరం అనేది 1866లో మున్సిపాలిటీగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఫస్ట్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో మనకి స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1994లో కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. రూపాంతరం చెందినప్పటికీ ఆ రోజుకి 1987లో మనది 30.79 చదరపు కిలోమీటర్లతో గుంటూరు నగరం ఉంది. ఆ తర్వాత 2012లో 45.71 చదరపు కిలోమీటర్లో గుంటూరు నగరం ఉంది. ఈ రోజున 141.52 చదరపు కిలోమీటర్లో గుంటూరు నగరం వివిధ ప్రాంతాల్లో విస్తరించింది. కానీ మనకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా గుంటూరు నగరం అభివృద్ధి చెందట్లేదు అనేది ప్రజలందరూ చెప్పుకుంటున్నటువంటి విషయం. అది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయం. ఇవాళ టోటల్గా 2011 సెన్సెస్ ప్రకారం కనుక తీసుకున్నట్టయితే 7,50,000 మంది రమారమి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడికి
చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి, ఆసుపత్రి అవసరాలకో, విద్యా అవసరాలకో, వ్యాపార అవసరాలకో రమారమి 1,00,000కి పైబడి ప్రజలు వచ్చేళ్తూ ఉంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి సహజ అవసరాలు కూడా ఎన్నో ఉంటాయి. అదేవిధంగా 57 ఎలక్షన్ వార్డ్స్తో ఉంది. గుంటూరు మన విజయవాడకి సమీపంలోనే ఉన్నాం, 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. కానీ నీటి కొరతతో ఎంతో ఇబ్బందిగా ఉంది. త్రాగునీరు లేనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇవాళ 149 MLD వాటర్ రోజు వస్తున్నప్పటికీ గుంటూరు నగర ప్రజలకి సరిపోనటువంటి పరిస్థితి. గుంటూరు నగరం చుట్టుపక్కల మనకు ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఏమున్నాయి? చిల్లీస్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, వాటికి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి, స్పిన్నింగ్ మిల్స్ కానివ్వండి. ఒకప్పుడు విద్యారంగానికి గొప్పగా బాసిల్లినటువంటి గుంటూరు ఇవాళ విద్యారంగం కాస్త వెనుకబడతా ఉంది. గుంటూరు చుట్టుపక్కల చూసుకుంటే పెద్దగా వచ్చినటువంటి పరిశ్రమలు కానీ ఏమీ లేవు. అదేవిధంగా ఇందాక మిత్రుడు చెప్పినట్టు గుంటూరు జిల్లాలో రాజధాని వచ్చింది. గుంటూరు నుంచి రాజధానికి సరైనటువంటి కనెక్టివిటీ రోడ్డు కూడా లేదు. కనెక్టివిటీ కావాలి అని చెప్పేసి సందర్భంగా మంత్రి గారిని ప్రాధేయపడతా ఉన్నాం. అదేవిధంగా గుంటూరుకి 2006 డిసెంబర్ 30న మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మాస్టర్ ప్లాన్లో ఆ రోజు ఎన్నో రేడియల్ రోడ్స్ని డెవలప్ చేయాలి. 40 ఫీట్ ఉన్నటువంటి 60 చేయాలి, 60 ఉన్న వాటిని 80 చేయాలి. 120 రోడ్డు రింగ్ రోడ్డు ఉంది, ఎక్కడైతే 120 లేదో దాన్ని కూడా ఆ గ్యాప్స్ ఫిల్ చేయాలి. ఇలాంటి ఆలోచనతో 2006 మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. కానీ మాస్టర్ ప్లాన్లో మనకి ఎంతవరకు పనులు జరిగినాయి ఈ 18 సంవత్సరాల్లో చూసుకుంటే, ఒకటి చుట్టుకుంట నుంచి లాల్పురం వెళ్ళేటువంటి రోడ్డు 80 అడుగుల రోడ్డు చేశారు 2014-19 ప్రభుత్వంలో. అదేవిధంగా నల్ల చెరువు రోడ్ని 80 ఫీట్ చేశారు. పట్నం బజార్ నుంచి ఏటుకూరు రోడ్డు ఇంకా అస్పష్టంగానే ఉంది. అలానే బీఆర్ స్టేడియం రోడ్డు చూసుకుంటే సంగడగుంట నుంచి 80 ఫీట్ చేశారు, కానీ బీఆర్ స్టేడియం నుంచి అక్కడ ఇంకా కొంత ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ మసీదులు కానివ్వండి, దేవాలయాలు కానీ రోడ్డు మీద ఉంటున్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా నందివెలుగు రోడ్డు 2014-19లో ROB స్టార్ట్ చేశారు. అది పోస్టుల్లోనూ మధ్యంతరంలోనే ఆగిపోయింది. అది 100 అడుగులు వెడల్పు ఉన్నటువంటి రోడ్డు. బస్ స్టాండ్ నుంచి తెనాలి వెళ్ళాలన్నా, నేషనల్ హైవేకి వెళ్ళాలన్నా ఆ రోడ్డు ఎంతో అవసరం. కానీ ఆ రోడ్డు ఇవాళ 100 అడుగులు ఉన్నప్పటికీ ఆ రోడ్డు ఎవరికి రాకపోకలకు కూడా సరిగ్గా ఉపయోగపడలేదు. అదేవిధంగా ఇవాళ ఇప్పుడు మంత్రి గారు కూడా వచ్చి ఉంటారు. ఆటో నగర్ నుంచి నేషనల్ హైవే నుంచి దిగటం, నేషనల్ హైవే నుంచి దిగి యూటర్న్ తీసుకోవాలి, నేషనల్ హైవే ఎక్కాలన్నా యూటర్న్ తీసుకోవాలి. అంటే గుంటూరుకి రావాలన్నా పోవాలన్నా అక్కడ సరైనటువంటి నేషనల్ హైవేకి ఎక్కడానికి దిగడానికి సరైనటువంటి రహదారి లేదు, సరైనటువంటి కనెక్టివిటీ లేదు. అదేవిధంగా ఆటో నగర్ నుంచి గడ్డిపాడు నుంచి గుంటూరు వెస్ట్లోకి రావాలంటే వెస్ట్ దగ్గర అక్కడ రైల్వే ట్రాక్ ఉంది, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అక్కడ బ్రిడ్జి అవసరం ఉంది, దాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గుంటూరు వెస్ట్లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా విజయవాడ వెళ్ళాలన్నా, అమరావతి వెళ్ళాలన్నా, మంగళగిరి వెళ్ళాలన్నా తప్పనిసరిగా ఆ రోడ్డునే వాడవలసినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే గుంటూరు ఈస్ట్లోకి వెళ్ళాలంటే ఇంకా ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పూర్తయింది. 2014-19లో థర్డ్ ఫేజ్ పాక్షికంగా పనులు జరిగినాయి, అది అంతే ఆగిపోయింది. ఇవాళ థర్డ్ ఫేజ్ వర్క్ జరగకపోవడం వలన సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ వెళ్ళాలన్నా, మంగళగిరి వెళ్ళాలన్నా గుంటూరు నగరంలోకి వచ్చిన తర్వాత వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలానే పలకలూరు రోడ్డు ఈ గడచిన ప్రభుత్వం 19-24 మధ్యలో 80 అడుగుల రోడ్డు చేస్తూ స్పెషల్ జీవో ఇచ్చి టెండర్లు కాల్ఫర్ చేశారు. కానీ రత్నగిరి కాలనీ వరకే రోడ్డుని వేసేసి అది ఆపడం జరిగింది. అంటే గుంటూరు నగరం నుంచి సరైనటువంటి రేడియల్ రోడ్స్ రేవటపోవడం వలన బయట అభివృద్ధి చెందట్లేదు. నగరం లోపలే జనసాంద్రత పెరుగుతూ ఉంది, నగరం లోపలే భూముల విలువలు పెరుగుతూ ఉన్నాయి. కొనుగోలుదారులకి అపార్ట్మెంట్లు కొనాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అదేవిధంగా గుంటూరు టౌన్లో హరిహరమల నుంచి గార్డెన్స్ వరకు లక్ష్మీపురం 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ అని 18 సంవత్సరాల క్రితం పెట్టారు. అక్కడ ఆల్రెడీ భూములు ఇచ్చేశారు చాలామంది, కానీ ఆ రోడ్డు డెవలప్ చేయలేదు. అలా చూసుకుంటే జిఎం టెలికాం నుంచి కంకరగుంట ఫ్లైఓవర్ అట్లా 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ 2006లో పెట్టినటువంటి మాస్టర్ ప్లాను ఇప్పటికీ ఇంప్లిమెంట్ అయింది. గుంటూరు ఈస్ట్ వైపున ఒక 3-4 రోడ్లు మాత్రమే ఇంప్లిమెంట్ అయినాయి, మిగతా రోడ్లు ఏవి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మన మంత్రి గారు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని ఏదో కొత్తగా కడతారు, రీప్లేస్ చేస్తారు అంటున్నారు, చాలా సంతోషం. కానీ ఈస్ట్కి వెస్ట్కి కనెక్టివిటీస్ ఉంది గుంటూరులో రెండే. ఒకటి డొంక రోడ్లో ఉన్నటువంటి 3 అంతెనలు, 2 కంకరగుంట ఫ్లైఓవరు.
ఎప్పుడైతే అది రీప్లేస్ చేశారో ఈ రేడియల్ రోడ్స్ కనుక డెవలప్ అవ్వకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వెళ్ళేవాళ్ళు ఎక్కువగా 1 టౌన్ 2 టౌన్ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాటినన్నింటి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, అలానే గౌరవ కమిషనర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. వీటన్నిటి మీద దృష్టి పెట్టి నగర ప్రజల యొక్క ఇబ్బందుల్ని తీరుస్తారని, ఇవి బిల్డర్స్కి ఏంటి అని మీరు అనుకోవచ్చు. వీటిని మీరు అభివృద్ధి చేయటం వలన తప్పనిసరిగా అర్బనైజింగ్ పెరుగుతూ ఉంది. అర్బనైజింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇక్కడ టౌన్ మీద లోడ్ తగ్గుతుంది. ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, నీటి వ్యవస్థ కానివ్వండి, చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇవాళ గుంటూరు నగరం ఇంత అభివృద్ధి చెందినా మంచినీటికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి గౌరవ ప్రతినిధులు ఈ విషయంలో తప్పనిసరిగా త్వరితగతిన ఆలోచిస్తారని అభ్యర్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా గోరెంట్ల నుంచి గొర్లవారిపాలెం వెళ్ళేటువంటి ఒక లింక్ రోడ్డు ఉంది, 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. అట్లాంటి రోడ్లు కనుక అభివృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అని మా యొక్క సూచన అండి.